Hello friends, welcome to our YouTube channel Sissy Wealth Creator. So హై డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యండి ఓన్లీ గ్రోత్ స్టాక్సే కాకుండా డివిడెండ్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అన్న వ్యూ కనుకుంటే కనుక మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. దీంట్లో మనం ఒక 7 హై డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాంతోపాటు ఎప్పుడైనా సరే డివిడెండ్ స్టాక్స్ ఎప్పుడు కూడా గ్రోత్ స్టాక్స్ కాదు కాబట్టి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంటాయి అనమాట. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మంచి లెవెల్స్ దగ్గర బై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియోలో ఆ హై డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఒక 7 స్టాక్స్ చూద్దాం. అలాగే ఆ స్టాక్స్ని ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవాలో కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ కనుక ఓపెన్ చేయకపోయింటే కనుక జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్, ఎలిస్ బ్రూ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయన్నమాట. సో ఆ లింక్స్ నుంచి మీరు కనుక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months అనేది ప్రీమియం గ్రూప్ సర్వీస్ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట. మనం ప్రీమియం గ్రూప్లో సో ఈక్విటీ, ఇంట్రాడే, అలాగే ఆప్షన్ కాల్స్, అలాగే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ సజెషన్స్ అనేవి ఇస్తుంటాం. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్ సర్వీస్ సో డీమ్యాట్ అకౌంట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ జీరోదా కానివ్వండి, అప్ స్టాక్స్ కానివ్వండి, ఏంజల్ బ్రోకింగ్ కానివ్వండి, ఎలిస్ బ్లూ కానివ్వండి, ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదైతే స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం మీ నేమ్ మీదే ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. సో ఆ డీమ్యాట్ అకౌంట్ మీ నేమ్ మీద ఉండేట్టు చూసుకొని మీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ నేమ్స్ మీద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ప్రీమియం గ్రూప్ సర్వీస్ అనేది ఉన్నదనమాట. సో మీ నేమ్ మీద ఉండేట్టు చూసుకోండి అకౌంట్. సో ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ప్రీమియం సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో ఆ హై డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ 7 హై డివిడెండ్ పేయింగ్ స్టాక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కోల్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ డివిడెండ్ పేయింగ్ స్టాక్ అనమాట. సో కోల్ ఇండియా ప్రస్తుతం మనకి 144 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేస్తే బెటరో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి ఎంత డివిడెండ్ ఇస్తుంది అంటే పర్ ఇయర్కి సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 11.37% డివిడెండ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ మీరు కనుక కోల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే పర్ ఇయర్కి ఇది అప్రాక్సిమేట్లీ 113 రూపీస్ అనేది డివిడెండ్ ఇస్తుందన్నమాట. మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఎంత డివిడెండ్ ఇచ్చింది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మీరు tickertape.inలోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. 2021లో సో మార్చ్లో 5 రూపీస్ డివిడెండ్ అనేది డిక్లేర్ చేశారన్నమాట. అలాగే సెప్టెంబర్లో 3 రూపీస్ 50 పైస్ డిక్లేర్ చేశారు. సో అలాగే డిసెంబర్లో 9 రూపీస్ డిక్లేర్ చేశారు ఫ్రెండ్స్. అరౌండ్గా చూసుకుంటే కనుక అరౌండ్ 17 రూపీస్ అరౌండ్గా మనకి డివిడెండ్ అనేది ఇచ్చారన్నమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. సో స్టాక్ కూడా మార్కెట్ ఏదైతే భూమి ఉంది కాబట్టి సో స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవాలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సో డివిడెండ్ స్టాక్స్ ఎప్పుడు కూడా గ్రోత్ స్టాక్స్ కాదనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది అరౌండ్ 420-430 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కంటిన్యూస్గా పడిపోయింది. సో ఎప్పుడు కూడా డివిడెండ్ స్టాక్స్ని వెరీ హై లెవెల్స్ దగ్గర ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ అనేది చేయకూడదు. మంచి లెవెల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఈరోజు స్లైట్ రివర్సల్ వచ్చింది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే కనుక లేదా 120, 100, 110 నుంచి 120 లెవెల్స్ అయినా సరే మనం ఆ లెవెల్స్ దగ్గర కనుక ఈ స్టాక్ని బై చేసి లాంగ్ రన్ కనుక హోల్డ్ చేస్తే కనుక సో ఎవ్రీ ఇయర్ మీకు ఆ 11% అరౌండ్గా మనకి డివిడెండ్ వస్తుంది. దాంతోపాటు స్టాక్లో ఏమైనా రైజ్ కూడా వస్తే కనుక మీకు సో ఆ ప్రైస్ ఎప్రిషియేషన్ కూడా మీకు ఆ ప్రాఫిట్ కూడా వస్తుందన్నమాట. దాంతోపాటు డివిడెండ్ కూడా 11% వస్తుంది. సో ఓవరాల్గా మనం మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు అనమాట. రీసెంట్గా ఈ స్టాక్ 200 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయింది. ఈరోజు కూడా స్లైట్ రివర్సల్ వచ్చింది. బట్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కాకుండా 110 నుంచి 120 లెవెల్స్ దగ్గర కనుక మీరు ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ మీ ఇన్వెస్ట్ అయితే కనుక ఒకవేళ స్టాక్ కరెక్షన్లో 110 నుంచి 120 లెవెల్స్ దగ్గర కనుక మీరు బై చేసినట్టు ఎందుకంటే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో మార్కెట్ క్రాష్లో కూడా ఆ లెవెల్స్ దగ్గర అరౌండ్గా దొరికింది. సో ఆ లెవెల్స్ దగ్గర కనుక మీరు అక్యూములేట్ చేసుకొని సో లాంగ్ టర్మ్కి అలా వదిలేస్తే కనుక ఎవ్రీ ఇయర్ స్టాక్ ఏమైనా ఆ ఇయర్లో పెరిగితే ఆ ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తుంటాయి. అలాగే ఒకవేళ బుక్ చేస్తే కనుక అలాగే ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్ కూడా అరౌండ్ 11% వస్తుందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అరౌండ్గా 11% అంటే మీకు 1000 రూపీస్కి అరౌండ్గా 113 రూపీస్ డివిడెండ్ ఇస్తుందన్నమాట ఈ స్టాక్ అనేది. సో ఇది మన
ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, డివిడెండ్స్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కొంత వేరీ అవుతుంటాయి అనమాట. ఒక ఇయర్ 13 రూపీస్ ఇవ్వచ్చు, ఒక ఇయర్ 15 రూపీస్ ఇవ్వచ్చు, స్లైట్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ మీద డివిడెండ్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో అందువల్ల స్లైట్ వేరియేషన్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఉంటాయి, సో ఆ కంపెనీస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ డివిడెండ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేస్తారు. అలాంటి స్టాక్స్ ఇంకా బెటర్ అనమాట. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కోల్ ఇండియా ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, IOCL. సో ఇది కూడా చాలా మంచి స్టాక్. సో లాంగ్ రన్ కోసం మీరు డివిడెండ్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటే ఈ స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో IOC వచ్చేసరికి లాస్ట్ 5 ఇయర్స్ ఒక డివిడెండ్ అనేది కొంత ఇన్కన్సిస్టెంట్ ఉందన్నమాట. అంటే కొన్నిసార్లు కొంచెం ఎక్కువ డివిడెండ్ ఇవ్వడం, కొన్నిసార్లు కొంచెం తక్కువ ఇవ్వడం జరిగింది. బట్ డివిడెండ్ మాత్రం చాలా బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. సో రీసెంట్ ఇయర్ మనం కంపేర్ చేస్తే కనుక 10.76% అనేది డివిడెండ్ ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్లో మీరు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక పర్ ఇయర్కి వీళ్ళు 107 రూపీస్ అరౌండ్గా మీరు డివిడెండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే 100 రూపీస్ అరౌండ్ డివిడెండ్, 10% అరౌండ్గా మనకి డివిడెండ్ వస్తుంది. 2021 ఫైనాన్షియల్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇది అరౌండ్గా 9.5 రూపీస్ అరౌండ్గా డివిడెండ్ ఇచ్చింది. 9. అలాగే ఇయర్ కొంచెం ఎక్కువ డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్, ఎందుకంటే మార్కెట్ బూమ్ ఉంది, సో చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయి అనమాట. బట్ ఇది అరౌండ్గా 10 రూపీస్ 11 రూపీస్ పర్ షేర్కి డివిడెండ్ అనేది పర్ ఇయర్కి మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, IOCL లిమిటెడ్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి రెక్ అనమాట, REC లిమిటెడ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డివిడెండ్ పేయింగ్ స్టాక్ అనమాట. సో ఇది కూడా అరౌండ్గా 10% డివిడెండ్ ఈల్డ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్లో మీరు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక సో 100 రూపీస్ పర్ ఇయర్కి మీకు డివిడెండ్ అనేది వస్తుంది అనమాట. ఆ 1000 రూపీస్లో 100 రూపీస్ అనేది మీకు ఎక్స్ట్రా డివిడెండ్ వస్తుంది. అరౌండ్ 10% దాకా మీకు డివిడెండ్ వస్తుంది అనమాట. సో 2021 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు 4 టైమ్స్ ఎవ్రీ క్వార్టర్లో కూడా వీళ్ళు డివిడెండ్స్ అనేది అనౌన్స్ చేశారు. సో 7, 8, 9, 10 అరౌండ్గా 11 రూపీస్ అరౌండ్గా మనకి డివిడెండ్ అనేది ఈ ఇయర్లో పే చేశారన్నమాట. ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత డివిడెండ్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, రెక్ లిమిటెడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ డివిడెండ్స్ కోసం అయితే కనుక. అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్రెండ్స్, PFC అంటాం. సో ఈ స్టాక్ కూడా మనకి డివిడెండ్స్ అనేది చాలా బాగా ఇస్తుంది. సో రీసెంట్ టైమ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 2021లో ఎవ్రీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వీళ్ళకి మంచి డివిడెండ్స్ అనౌన్స్ చేస్తారు. వీళ్ళు అరౌండ్గా 12 రూపీస్ 14 రూపీస్ దాకా కూడా వీళ్ళు ఈ ఇయర్లో డివిడెండ్ అనేది పోస్ట్ చేస్తారన్నమాట. 116 రూపీస్ స్టాక్కి 14 రూపీస్ డివిడెండ్ ఇచ్చారంటే అరౌండ్గా 9 to 10% డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట. అంటే 1000 రూపీస్కి మీకు అరౌండ్గా 90 రూపీస్ to 100 రూపీస్ అనేది పర్ ఇయర్కి డివిడెండ్ వస్తుంది ఒకవేళ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట, ఫోర్త్ స్టాక్ అనమాట. సో PFC లిమిటెడ్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో మనకి మంచి డివిడెండ్స్ కోసం అయితే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, స్టాక్స్ని డివిడెండ్స్ కోసం అప్లై చేస్తున్నప్పుడు హై లెవెల్స్ దగ్గర ఎప్పుడు కూడా బై చేయకూడదు. బాటమ్ లెవెల్స్, ప్రీవియస్ చార్ట్స్ అబ్జర్వ్ చేసి బాటమ్ లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ PFC లిమిటెడ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 116 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా కంటిన్యూస్గా పడింది, మార్కెట్ బుల్ రన్ కాబట్టి బాగా రేజ్ అయ్యే ఈ స్టాక్ మనం 90 రూపీస్ నుంచి 100 రూపీస్. సో ఇక్కడ చాలా మంచి సపోర్ట్ ఉంది. సో 90 రూపీస్ నుంచి 100 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి అలా వదిలేస్తే కనుక సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా 9 to 10% డివిడెండ్ డీల్ అనేది వస్తుంది అనమాట ఈ స్టాక్ నుంచి. అంటే 1000 రూపీస్కి 90 to 100 రూపీస్ అనేది డివిడెండ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ టైంలో ఏదైనా స్టాక్ మంచి లెవెల్స్ దగ్గర మనం బై చేసాం కాబట్టి కొంత రివర్సల్ ఏమైనా వస్తే కనుక అది కూడా ఎక్స్ట్రా ప్రాఫిట్ కింద మనకు వస్తుంది ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే కనుక. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్, PFC లిమిటెడ్. అలాగే మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో ఇది కూడా మంచి డివిడెండ్ ఇస్తుంది. అంతేకాకుండా స్లైట్ గ్రోత్ స్టాక్ కూడా అనమాట ఈ స్టాక్. సో ఇది అరౌండ్గా 8%, 8.4% డివిడెండ్ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక పర్ ఇయర్కి మీరు అరౌండ్గా 84 రూపీస్ దాకా కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనకి ఈ స్టాక్ కూడా కొంచెం మంచి డివిడెండ్ ఇస్తుంది. స్టాక్ ప్రస్తుతం 280 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2021లో అరౌండ్గా 22 రూపీస్ డివిడెండ్ అనేది ఇచ్చిందనమాట. సో 280 రూపీస్ స్టాక్ 22 రూపీస్ అంటే అరౌండ్గా 8 to 9% డివిడెండ్ అనేది ఈ కంపెనీ ఇస్తుందన్నమాట. సో అంతేకాకుండా ఈ స్టాక్ కొంత గ్రోత్ స్టాక్ అనమాట, HPCL. మరీ హెవీ గ్రోత్ స్టాక్ అని చెప్పకూడదు, బట్ గ్రోత్ స్టాక్ అనమాట. స్టాక్స్ ఎప్పుడు కూడా హై లెవెల్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్. ప్రస్తుతం చూడండి హై లెవెల్ నుంచి పడిపోతుంది. సో ఈ స్టాక్ మనం
200, 220, 250 ఈ రేంజెస్లో కనుక మీరు కనుక అక్యుములేట్ చేసుకుంటే 225 లెవెల్స్ బెటర్ అనమాట. 200 నుంచి 225 లెవెల్స్ దగ్గర కనుక అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే ఈ కంపెనీ కొంచెం మంచి రిటర్న్స్ ఇస్తుంది, దాంతోపాటు డివిడెండ్ కూడా బాగా ఇస్తుంది అనమాట హెచ్పిసిఎల్. సో ఇది మన 5th స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఎండిసి లిమిటెడ్. సో ఇది కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో అరౌండ్గా 6%గా మనకి డివిడెండ్ ఇస్తుంది పర్ ఇయర్కి. సో ఎవ్రీ 1000 రూపీస్ మీరు కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక అరౌండ్గా 59 నుంచి 60 రూపీస్ పర్ ఇయర్కి మీకు డివిడెండ్ రూపంలోనే వస్తుంది అనమాట. సో ఈ కంపెనీ కూడా రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రమోట్ ఏదైతే పెద్ద స్టేక్ హోల్డర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల స్టాక్ కంటిన్యూస్గా పడిపోయింది అనమాట. సో ఈ స్టాక్ ఓవరాల్గా 2021లో చూసుకుంటే కనుక 16-17 రూపీస్ అరౌండ్గా డివిడెండ్ అనేది స్టాక్ ఇచ్చింది అనమాట. సో అరౌండ్గా 100-130 రూపీస్ స్టాక్ 16-17 రూపీస్ ఇచ్చింది అంటే 6%, 7% డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట ఈ స్టాక్ కూడా. సో ఇది మనకి 6th స్టాక్ ఫ్రెండ్స్. రీసెంట్గా స్టాక్ చాలా బాగా డ్రాస్టిక్గా పడుతుంది. సో ఎప్పుడు కూడా డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఇది కూడా ఏంటంటే ఇది కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ సో 100 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ అనేది చాలా మంచి లెవెల్ అనమాట. హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయకండి. కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత ఆ 90 నుంచి 100 రూపీస్ దగ్గర కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి అలా వదిలేస్తే ఒక 10-12 ఇయర్స్ మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఆ 6%, 7% డివిడెండ్ వస్తుంది. దాంతోపాటు ఈ సెక్టార్ కొంత ఏమైనా భూమి ఇస్తే కనుక సో లేదా మార్కెట్ కొంత బుల్ రన్లో ఉంటే కనుక మంచి రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది మన 6th స్టాక్ ఫ్రెండ్స్. సో ఇది అరౌండ్గా 6-7% అనేది డివిడెండ్ ఇస్తుంది అనమాట. సో అలాగే మనకి లాస్ట్ స్టాక్ 7th స్టాక్ వచ్చేసరికి సెస్క్ ఫ్రెండ్స్, ఈఎస్సి. సో ఇది కూడా మనకి చాలా మంచి డివిడెండ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్గా వీళ్ళ డివిడెండ్ అనేది కన్సిస్టెంట్గా ఇస్తూ ఎవ్రీ ఇయర్ కూడా ఆ డివిడెండ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ఈ ఇయర్ ఇంకా కొంత మంచి డివిడెండ్ ఇస్తాయి ప్రీవియస్ ఇయర్తో, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి డివిడెండ్స్ ఇస్తాయి అనమాట. సో అటువంటి డివిడెండ్ హై గ్రోత్ డివిడెండ్ స్టాక్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఈ స్టాక్ మనకి అరౌండ్గా 5.57% డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఒక 1000 రూపీస్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక పర్ ఇయర్కి మీకు 55 రూపీస్, 56 రూపీస్ అరౌండ్గా డివిడెండ్ ఇస్తుంది. లాస్ట్ 2021 మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 84, బట్ వీళ్ళు కొంచెం ఎక్కువ డివిడెండ్ ఇచ్చారు, 45 రూపీస్ డివిడెండ్ ఇచ్చారనమాట. సో అలాగే నార్మల్గా అయితే కనుక ఈ స్టాక్ 18-20 రూపీస్ డివిడెండ్ అనేది ఇస్తుంది. చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ సో డివిడెండ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. రీసెంట్గా ఏంటి ఇంత స్మాల్ స్టాక్ ఉందని మీకు ఐడియా వచ్చి రీసెంట్గా ఈ స్టాక్ అనేది స్ప్లిట్ కానీ అడ్జస్ట్మెంట్ ఏదో జరిగిందనమాట. అందువల్ల స్టాక్ అనేది మనకి స్మాల్ ప్రైస్ దొరుకుతుంది. సో ఇది కూడా చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. లాంగ్ రన్కి కొంచెం మంచి రిటర్న్స్ ఇస్తుంది, దాంతోపాటు మనకి డివిడెండ్ కూడా చాలా బాగా పే చేస్తుంది అనమాట. బట్ స్టాక్ అనేది కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి, చూడండి ఇది ఎంత మంచి రీజను. సో ఆ 60-70 రూపీస్ రీజన్లో మీరు కనుక స్టాక్ని ఇన్వెస్ట్ చేసేసుకుని సో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే స్టాక్ రిటర్న్స్ ఇస్తుంది, దాంతోపాటు మనకి డివిడెండ్స్ కూడా ఎవ్రీ ఇయర్ వస్తాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఆ 7 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ అనమాట. సో మన స్టాక్స్ చూస్తే కనుక కోల్ ఇండియా, అలాగే ఐఓసి, అలాగే రెక్ లిమిటెడ్, అలాగే మనకి పిఎఫ్సి అనమాట. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్, అలాగే 6th స్టాక్ వచ్చేసరికి 7 ఎన్ఎండిసి, అలాగే మనకి లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సెస్క్ అనమాట. సో అలాగే ఇంకొన్ని స్టాక్స్ ఉన్నాయి లైక్ ఐటీసీ కూడా కొంత మంచి డివిడెండ్స్ ఇస్తుంది. సో అటువంటి స్టాక్స్ కూడా ఉన్నాయి, అది కూడా కొంత సైడ్ వేస్ రేంజ్ బౌండ్ స్టాక్. సో అది కూడా మనకి అరౌండ్గా చాలా మంచి 10 రూపీస్ దాకా కూడా అరౌండ్గా డివిడెండ్ ఇస్తుంది పర్ ఇయర్కి. సో అటువంటి స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 7 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్. సో ఈ స్టాక్స్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డివిడెండ్ పేయింగ్ స్టాక్స్లో నేను ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తానంటే నేను 1 or 2-3 స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేశాను అనమాట. సో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్స్ని మరీ మంచి లెవెల్స్ దగ్గర, చాలా లో లెవెల్స్ దగ్గర బై చేస్తాను అనమాట. సో ఆ తర్వాత వదిలేస్తాను, సో దట్ మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. దాంతోపాటు స్టాక్ ఆల్రెడీ బాటమ్ లెవెల్ దగ్గర బై చేసాం కాబట్టి కరెక్షన్ వచ్చినా హెవీగా రాదనమాట. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ నాకు డివిడెండ్స్ కూడా వస్తుంటాయి. అలాగే సెకండ్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేస్తుండే కానీ లేదా మంచి ప్రాఫిట్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ వచ్చినా లేదా ట్రేడింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ వచ్చినా సో ఆ టైంలో మీకు ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపీస్ పర్ డేకి ట్రేడింగ్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక 2,000 రూపీస్ తీసుకెళ్ళి మంచి డివిడెండ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి వదిలేయండి ఫ్రెండ్స్. అంటే
ప్రాఫిట్స్ ఏవైతే వస్తుంటాయో ఆ ప్రాఫిట్స్ అమౌంట్ తీసుకెళ్ళి డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒకవేళ ఆ స్టాక్ మనకి కొంత కింద పడినా సరే మనకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ప్రాఫిట్స్ ఏవైతే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ స్టాక్స్ వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు ప్రాబ్లం ఉండదు. సో ఆ ప్రాఫిట్స్ బుక్ చేసిన అమౌంట్ని తీసుకెళ్ళి సో కొంత అమౌంట్ని తీసుకెళ్ళి 10%, 20%, 30% అమౌంట్ తీసుకెళ్ళి డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మీకు చాలా క్వాంటిటీ అనేది అక్యుములేట్ అవుతుంది. సో ఎవ్రీ టైం మీరు మంచి లెవెల్స్ చూసుకొని డివిడెండ్ స్టాక్స్లో ఆ ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు స్టాక్స్ ఒక నెంబర్ ఆఫ్ స్టాక్స్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది. అంతేకాకుండా వాటి అలాగే ప్రాఫిట్స్ అమౌంట్ పెట్టాం కాబట్టి మనం ఆ అమౌంట్ అనేది తీయకుండా అలాగే వదిలితే కనుక మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆ స్టాక్స్ నుంచి డివిడెండ్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. నేను పర్సనల్గా ఫాలో అవుతాను. అప్పుడే నేను ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఎక్స్ట్రా ప్రాఫిట్ తీసుకెళ్ళి దాంట్లో ఆ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తాను అనమాట. పర్టికులర్గా నేను కోల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశాను. అరౌండ్గా 110 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను. సో ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఒకవేళ స్టాక్ మళ్ళీ మంచి లెవెల్కి వస్తే కనుక ఆ టైంలో నా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నా లేదా ప్రాఫిట్ ట్రేడింగ్ ఏదైతే చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ని తీసుకుని ఇన్వెస్ట్ అనేది చేస్తాను అనమాట. సో ఆ విధంగా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి వదిలేస్తాను. సో స్టాక్ పెరుగుతుంటే ఆ స్టాక్ రిటర్న్స్ ఇస్తుంది, దాంతోపాటు డివిడెండ్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఫాలో అయితే కనుక మీకు లాంగ్ రన్కి మంచి డివిడెండ్ పేయింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతారు. అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా మన ట్రేడింగ్లో వచ్చే ప్రాఫిట్ అమౌంట్ కాబట్టి మనకి ఆ క్యాపిటల్ అనేది అంత అవసరం ఉండే ఛాన్సెస్ ఉండదు. సో నాట్ ఎ ప్రాబ్లం అనమాట. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.